మణిద్వీప వర్ణన గురించి క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మణిద్వీప వర్ణన అనేది శక్తి సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన దివ్యమైన స్థలంగా భావించబడుతుంది. ఇది ప్రధానంగా శ్రీదేవి భాగవతంలో వివరించబడింది. మణిద్వీపం అనేది పరాశక్తి అయిన శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి నివసించే దివ్యలోకం. ఈ ద్వీపం సర్వలోకాల కంటే పై స్థాయిలో ఉండి అమూల్యమైన మాణిక్యాలు, వజ్రాలు, రత్నాలతో నిర్మితమై ఉంటుంది. అందుకే దీనిని మణిద్వీపం అనే పేరు వచ్చింది. ఈ దివ్యలోకంలో చుట్టూ అమృత సముద్రం ఉంటుంది. ఆ సముద్ర మధ్యలో ప్రకాశవంతమైన రత్నాల దీపం కనిపిస్తుంది. ఆ ద్వీపంలో నవరత్నాలతో నిర్మించిన గోపురాలు, బంగారు ప్రాకారాలు, సుగంధ పుష్పాల తోటలు ఉంటాయి. అక్కడ ఎప్పుడూ దివ్య సంగీతం, వేదఘోషాలు వినిపిస్తూ ఉంటాయి. మణిద్వీపం మధ్యలో శ్రీచక్ర ఆకారంలో నిర్మించిన మహాపీఠం ఉంటుంది. ఆ పీఠంపై శ్రీ లలితాదేవి తన పతి కామేశ్వరుడితో కలిసి సింహాసనంపై కూర్చుని ఉంటారు. ఆమె చుట్టూ అష్టలక్ష్ములు, నవశక్తులు, యోగినీలు, దేవతలు సేవ చేస్తూ ఉంటారు. ఈ లోకంలో దుఃఖం, రోగం, మరణం లాంటివి ఉండవు. ఎల్లప్పుడూ ఆనందం, శాంతి, భక్తి మాత్రమే నిండుకుని ఉంటాయి. మణిద్వీపాన్ని ధ్యానం చేయటం ద్వారా మనసుకు ప్రశాంతి కలుగుతుంది మరియు దేవి కృప లభిస్తుంది. భక్తులు ఈ మణిద్వీప వర్ణనను పారాయణం చేయటం ద్వారా ఐశ్వర్యం, సౌభాగ్యం, ఆధ్యాత్మిక శ్రేయస్సు పొందుతారని నమ్మకం ఉంది. మణిద్వీపం పారాయణం చేయటానికి సులభమైన పద్ధతి ఈ వీడియోలో సూచిస్తుంది. పారాయణ విధానం: ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం శుభ సమయంలో పారాయణం చేయాలి. శుచిగా స్నానం చేసి దేవి ముందు దీపం వెలిగించాలి. మనసుకు ఏకాగ్రతగా ఉంచి భక్తితో చదవాలి. శుక్రవారం లేదా పౌర్ణమి రోజున పారాయణం చేస్తే మరింత ఫలితం ఉంటుంది. పారాయణం చేయటం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఆర్థిక సమస్యలు తొలగుతాయి. ఇంట్లో శాంతి, ఐశ్వర్యం పెరుగుతుంది. మనసుకు ప్రశాంతత కలుగుతుంది. దేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మణిద్వీప వర్ణన పారాయణం చేయటం ద్వారా భక్తుడు దేవీ లోకాన్ని ధ్యానిస్తూ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకుంటాడు. ఇప్పుడు మనము ఈ వీడియోలో మణిద్వీప వర్ణన గురించి క్లుప్తంగా విన్నాము. ఇప్పుడు మహిళలు పూజ చేసుకునే సమయంలో మణిద్వీప వర్ణన ఎలా పారాయణం చేయాలి, ఈజీగా పూజ చేసుకునే సమయంలోనే మనము ఇక్కడ చూస్తూ చదువుకోవచ్చు. 9 సార్లు లేదా 3 సార్లు ఎవరికి ఎలా వీలైతే అలాగ చదవచ్చు. మణిద్వీప వర్ణన: మణిద్వీపము మహిమగలది, మహాశక్తి నివాస స్థలము, చింతామణి గృహములో వెలసిన చిదానందరూపిణి అమ్మ, పంచభూతములు నిలిచిన చోటు, పరమేశ్వరి సింహాసనం, నవరత్నములతో నిర్మించిన నవారణ మండలము, కోటి సూర్యుల కాంతిలో వెలిగే కోమలమైన ప్రకాశము, కోటి చంద్రుల శీతలతో నిండిన కరుణామృత ప్రవాహము, పద్మరాగమయ ప్రాకారాలు, పవిత్రమైన గోపురాలు, వజ్రవైడూర్య రత్నములు నిండిన విభూతల గర్భగృహము, సింహాసనమును కూర్చొని ఉన్న శ్రీ లలితా త్రిపుర సుందరి, పంచబ్రహ్మసనముపై విరాజిల్లే పరమేశ్వరి జగదాంబ, చతుర్భుజములతో కరుణించి పాశాంకుశములు ధరించి చాప బాణములు చేతపట్టి చరాచరములను పాలించు తల్లి, అష్టసిద్ధులు సేవలందించు నవనిధులను నిలిచియుండు దేవగణములు సుత్తించు
చోట దివ్యమయ మణిద్వీపము. అక్కడ నివసించే వారికి అఖండ ఐశ్వర్యము లభించును.